మన శంకర వరప్రసాద్ పండగకి వచ్చిండు. మేమందరం ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం. సినిమాకి అసలైన హీరో ఎవరో తెలుసా? అనిల్ రావుపూడి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, చిరంజీవి గారి లాస్ట్ మూవీ బోలా శంకర్ పెద్ద ఫ్లాప్. అసలు ఫ్లాప్లో ఉన్న హీరోలకి హిట్టులు ఇవ్వడంలో అంతెందుకు దిల్ రాజు గారికి కూడా ఫ్లాప్ మూవీస్ ఉంటే గట్టెక్కించింది అనిల్ రావుపూడి. అటు రవితేజ గారికి రాజా ది గ్రేట్, కళ్యాణ్ రామ్ గారికి పటాస్, ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోస్కి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. ఈ మూవీ విషయానికి వస్తే మన వింటేజ్ చిరంజీవి గారిని చూడొచ్చు. అబ్బా, ఇంతకుముందు సినిమాలలో ఏదో స్టైలింగ్లో డిఫరెన్స్ అనిపించేది, ఇందులో మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాడు. ఎటువంటి కమెడియన్స్ అవసరం లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి వన్ మ్యాన్ షో. ఇంకా క్లైమాక్స్ అప్పుడు వెంకటేష్ గారి కాంబో సీన్స్ హైలైట్. ఇక హీరోయిన్ నయనతార ఆబ్వియస్గా తనుంటే రేంజ్లో ఉంటుంది. సో కాల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కసారి మన బీమ్స్ నుంచి నేర్చుకోండి. అసలు సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చి అది కూడా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కొట్టడంలో మాత్రం దిట్ట. యాక్చువల్గా మూవీ ఎట్లుందంటే మళ్ళీ మన చిరంజీవి గారిని టైం ట్రావెల్ చేసి పాత ఘరానా మొగుడు టైంలో ఎట్లయితే ఉండేదో అట్లా ఉంది స్టైలింగ్ కానీ. నిజంగా మెచ్చుకోవాలి, అంటే తీసుకున్న కేర్ అట్లాంటిది. మూవీ మొత్తంలో నాకు హైలైట్ అనిపించింది, కొందరు ఫేక్ ఫెమినిస్ట్లతోటి నవ్వుకుంటూ వాళ్ళకి వేస్తాడు చూడు, ట్రెండింగ్ టాపిక్ కదా, మస్తు అనిపించింది. ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి. డ్యాన్స్ అయితే అల్టిమేట్. కొరియోగ్రాఫర్లకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే చిరు గారి గ్రేస్కి తగ్గట్టు ఆ కొరియోగ్రఫీ చేయడం కూడా నిజంగా, అంటే అనిల్ రావిపూడికి తెలుసు అంటే ప్రేక్షకుల నాడి, అటు ఫ్యామిలీ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఎట్లా సాటిస్ఫై చేయాలో తెలిసినోడు. ఎందుకంటే తను కూడా మనలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు కాబట్టి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం నచ్చుతో కనిపెట్టిండు. అండ్ నిజంగా అతను ప్రతి మూవీ సక్సెస్ అవుతుంటే మనలాంటోడే ఒక మంచి రేంజ్కి వెళ్ళాడని ఒక హ్యాపీనెస్.